గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రతిష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగరేణిలో ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. మోదీ ముందు కాంగ్రెస్ సర్కార్ అప్పుల పాట. బీఆర్ఎస్ పాలనను దోషిగా నిలబెట్టబోయి సెల్ఫ్ గోల్. ఒక్కో వ్యక్తికి ఒక్కో అప్లికేషన్, కుటుంబానికి ఒకట. 6 గ్యారెంటీలకు దరఖాస్తుపై గందరగోళం. యాదాద్రి స్ఫూర్తితో అయోధ్య రామమందిర దర్వాజలు. కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణకు శాశ్వత కీర్తి. ఇవాల్టి నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ. జనవరి 10 వరకు గడువు. ఇక అప్డేట్ చూస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూపే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు అప్పుల శ్వేతపత్ర నివేదికను అందజేసింది. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆర్థిక నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అప్పులను ప్రధానికి వివరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. 10 ఏళ్లలోనే అన్ని రంగాల్లో అద్భుతంగా ఎదిగిందనే పేరు ప్రఖ్యాతులు తెలంగాణ సొంతం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనను బోన్లో పెట్టే క్రమంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేందుకు విఫలయత్నం చేసింది. శ్వేతపత్రం ద్వారా తెలంగాణ అప్పుల కుప్ప అయ్యిందంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే పని చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని అడగడంతో పాటు రాష్ట్రం అప్పులు శ్వేతపత్రంపై నివేదిక ఇచ్చామని చెప్పారు. వారి వ్యాఖ్యలపై రాజకీయ, ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా అప్పులు దాచుకొని ఆస్తులు చెప్పుకుంటారు. అప్పుడే ఇతరుల దృష్టిలో పతార ఉంటుందని, మార్కెట్లో విలువ ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తాయని, కేంద్రం గాని ఇతర ఆర్థిక సంస్థలు గాని రుణాలు మంజూరు చేస్తాయని చెప్తున్నారు. దివాలా తీసిందని స్వయంగా ప్రచారం చేసుకుంటే ఏం విలువ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కొన్నేళ్లుగా కేంద్రంలోని ప్రభుత్వం నయానో భయానో ఇతర రాష్ట్రాలకు రావాల్సిన కంపెనీలను తమ అనుకూల రాష్ట్రాలకు తరలించుకుపోతున్నది. అలాంటి పరిస్థితులను సైతం ఎదిరించి తెలంగాణ పారిశ్రామిక రంగం అనేక పెట్టుబడుల్ని సాధించింది. ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసిందని చెప్తే పరిశ్రమలు వస్తాయా అన్నది రాష్ట్ర పాలకులు ఆలోచించలేదా అని రాజకీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ హక్కుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దేశ ప్రధానిని కలవడం మంచి పరిణామమే. కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్నదని, అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పుకోవడం ఇబ్బందికరమైన అంశమేనని అంటున్నారు. ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంలే కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాజకీయంగా మనల్ని మనం అవమానించుకోవడమేనని, రాజకీయంగా ప్రత్యర్థి అయిన బీజేపీకి ఒక అస్త్రం ఇచ్చినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా అంతర్జాతీయ పెట్టుబడులు కేంద్రం ద్వారానే రాష్ట్రాలకు వస్తుంటాయని గుర్తు చేస్తున్నారు. ఏదైనా కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు కేంద్రం సలహా తీసుకుంటే అప్పుల్లో ఉన్నదని చెప్తే పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూపెట్టే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాధించిన ఘనతల్ని మరుగున పడేస్తున్నదని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం అత్యధిక సొంత పన్ను రాబడులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదని గుర్తు చేసుకున్నారు. మొత్తం ఆదాయంలో 84.2% సొంత పన్ను రాబడులే ఉన్నాయని తెలిపారు. జీఎస్టీపీతో పోల్చినప్పుడు అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి 5వ స్థానంలో ఉన్నదని అన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి ప్రశ్నార్థకమే కానుంది. రిజర్వాయర్లలో కనిష్ట స్థాయికి నీటి మట్టాలు పడిపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నీటి కొరతతో ఈ ఏడాది 1000 మిలియన్ యూనిట్లు కూడా విద్యుత్ ఉత్పత్తి దాటదని తెలుస్తుంది. గత 3 ఏళ్లలో ఈసారి అతి తక్కువ ఉత్పత్తి అవుతున్నట్లు లెక్కల ద్వారా స్పష్టమవుతుంది.
తెలంగాణకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న జల విద్యుత్తు ఈ ఏడాది ముఖం చాటేసింది. గత 3 సంవత్సరాల సగటుతో పోలిస్తే ఈ ఏడు ఉత్పత్తి కనీసం 18% కూడా దాటలేదు. 2021-22లో రాష్ట్ర వ్యాప్తంగా 5,654.7 మిలియన్ యూనిట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 6,058 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరగడంతో సగటు 5,856.3 యూనిట్లుగా నమోదైంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల్లో కనీసం 1000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి కూడా జరగలేదు. నవంబర్ నాటికి ఉత్పత్తి కేవలం 987.7 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది. ఈ ఏడాది కృష్ణానదికి వరద రాకపోవడం, రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోవడమే ఇందుకు కారణం. దీంతో కృష్ణానదిపైనే ఉన్న జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేసేందుకు వీల్లేకుండా పోయింది. అందుకు ప్రత్యామ్నాయంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా విద్యుత్ సంస్థలపై, అంతిమంగా ప్రభుత్వంపై అదనపు భారం తప్పడం లేదు. రాష్ట్రంలో ఎక్కువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కృష్ణానదిపైనే ఉన్నాయి. కానీ ఈ ఏడాది కృష్ణానదికి వరదలు రాకపోవడంతో పలు రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయి. ప్రస్తుతం కృష్ణా బేసిన్లో కేవలం 53 టీఎంసీలు, గోదావరి బేసిన్లో 86.9 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. దీన్ని ఉపయోగించి మొత్తంగా మరో 366.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేయగలం. కానీ ఆ నీటిని కూడా రాష్ట్ర ప్రజలకు తాగునీటి అవసరాలకు ఉపయోగించాల్సి ఉండడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన 3 నెలల్లో జల విద్యుత్తు ఉత్పత్తి అయ్యే పరిస్థితే లేదు. ప్రస్తుతం రాష్ట్ర అవసరాల కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలపైనే దృష్టి సారించాల్సి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా జెనుకో ఆధ్వర్యంలో నడుస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల మొత్తం సామర్థ్యం 4042.5 మెగావాట్లుగా ఉన్నది. ఈ కేంద్రాల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 73.87% PLF పై 24,800.3 మిలియన్ యూనిట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 71.84 PLF పై 25,441.9 మిలియన్ యూనిట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో గత నెల చివరి నాటికి 78.51% PLF పై 18,586.2 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. యాసంగి వల్ల వచ్చే 3 నెలల్లో విద్యుత్ డిమాండ్ పెరగనున్నందున PLF ను మరింత పెంచాల్సి వస్తుంది. ప్రస్తుతం నెలకు 2,200 మిలియన్ యూనిట్లుగా ఉన్న సగటు థర్మల్ విద్యుదుత్పత్తిని రానున్న 3 నెలల్లో 2,400 నుంచి 2,450 మిలియన్ యూనిట్ల స్థాయికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నెలలో చలి తీవ్రత పెరగడంతో విద్యుత్ డిమాండ్ కొంత తగ్గినప్పటికీ వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల విద్యుత్ డిమాండ్ పెరగడం ఖాయం. దీన్ని అధిగమించాలంటే బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేయక తప్పదు. దీంతో డిస్కంల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు తయారవుతుంది. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6 గ్యారంటీల దరఖాస్తు ప్రక్రియ అంతా గందరగోళంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పథకాల వారీగా దరఖాస్తా, అన్నిటికీ ఒకటేనా, ఒక్కో వ్యక్తికి ఒక్కో అప్లికేషనా, కుటుంబానికి ఒకటా అన్న దానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పథకానికి ఎవరు ఏ విధంగా దరఖాస్తు చేయాలనే దానిపై గందరగోళానికి గురవుతున్నారు. దరఖాస్తుకు ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు కానీ, దరఖాస్తు నమూనా కానీ విడుదల చేయకపోవడమే ప్రజల సందేహాలకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల వద్ద కూడా ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడం గమనార్హం. 2 రోజుల ముందే గ్రామాలకు దరఖాస్తును అందిస్తామని, ఎవరు ఏ పథకానికి అర్హులో వారు దరఖాస్తు ఫారం నింపి అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తెలిపారు. కానీ మంగళవారం రాత్రి వరకు కూడా గ్రామాలకు దరఖాస్తు ఫారాలు అందలేదు. గురువారం నుంచి ప్రజాపాలన పేరిట గ్రామాల్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆయా పథకాలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలియక ప్రజలు ఆగమవుతున్నారు. కొన్ని పథకాలకు అసలు దరఖాస్తులు స్వీకరించాల్సిన అవసరమే లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పథకానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పరిగణిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రతి దరఖాస్తుకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును జత చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రేషన్ కార్డుల వివరాలు, అందులోని లబ్ధిదారుల వివరాలు పౌర సరఫరాల శాఖ వద్ద ఉన్నాయి. ఇందులో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది అనే వివరాలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గృహజ్యోతిలో భాగమైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు కొత్తగా దరఖాస్తులు ఏ విధంగా స్వీకరిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీ విషయంలోనూ ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. రేషన్ కార్డుదారుల వివరాలు, గ్యాస్ కనెక్షన్ల వివరాలు సివిల్ సప్లై వద్ద ఉన్నాయి. వాటిని క్రోడీకరించి ఈ పథకం అమలు చేస్తే సరిపోతుంది. అయినా మళ్లీ దరఖాస్తు తీసుకుంటున్నది. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకుంటామని ప్రకటించింది. గత ప్రతి సీజన్లో రైతు బంధు విడుదలకు ముందు కొత్త రైతుల వివరాలను ఆయా ఏఈఓలు సేకరించి వారిని రైతు బంధు జాబితాలో చేర్చారు. ఇలాంటప్పుడు మళ్లీ దరఖాస్తు ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతులతో సమానంగా కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజాపాలనలో భాగంగా రైతు భరోసాకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వెల్లడించింది. అయితే కొత్త రైతులకు సంబంధించి దరఖాస్తుకు ఇబ్బంది లేకపోయినప్పటికీ కౌలు దరఖాస్తుపై స్పష్టత కరువైంది. అసలు కౌలు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. మిగిలిన పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా ప్రకటించిన ప్రభుత్వం కౌలు రైతుల దరఖాస్తుకు ఎలాంటి నిబంధనల్ని విడుదల చేయలేదు. గ్రామ సభల్లో కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో గ్రామ సభల్లో కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకుంటే ఏ ఆధారాలు సమర్పించాలనే దానిపై స్పష్టత కొరవడింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.